ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మరి చాలా మందికి ఎన్నో ధర్మ సందేహాలు ఉంటూ ఉంటాయి. ప్రతి దాని మీద సందేహమే. ఏం జరిగినా సందేహమే. అంటే ఎక్కువగా కూడా ఈ డౌట్‌ల మీదే ఉంటున్నారు ప్రజలు కూడా. మీ అందరి సందేహాలకు కూడా ఈరోజు పరిష్కారం దొరకబోతుంది. మరి మన హిట్ టీవీ స్టూడియోలో మీ అందరికీ నచ్చిన, మీ ఆలోచనలకు తగ్గట్టు సమాచారాన్ని అందించే మరి ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు గట్టుపల్లి ఉన్నారు కదా మనతో పాటే. ఎందుకంటే మీ అందరికీ తెలుసు మంచి రెమెడీస్ ఉంటాయని. మరి అడిగి తెలుసుకుందామా ధర్మ సందేహాల పైన? నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరెలా ఉన్నారు? చాలా చక్కగా ఉన్నాను గురువుగారు. ముఖ్యంగా ఏందంటే మన ప్రజలు, తెలుగు ప్రజలు చాలా మంది కూడా కొన్ని ధర్మ సందేహాల మీదే నడుస్తూ ఉంటారు. ప్రతి దానికి సందేహమే. ఏ పని చేయాలన్నా ఆలోచనే ఫస్టు. ఏ ఆటంకం రాబోతుంది? ఇది చేస్తే ఏ టైంలో చేస్తే ఎలా ఉంటుంది? అమ్మో! మా ఇంట్లో ఇది జరిగింది. ఏం జరగబోతుంది? ఇలాంటి ఆలోచనలుంటాయి. అందులో కొన్ని ధర్మ సందేహాల గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాం. మా హిట్ టీవీ ప్రేక్షకుల కోసం. తప్పకుండా. ముందుగా అంటే రొటీన్‌గా జరిగేటివివి. కానీ దానిపైన పెద్దలు చాలా మంది చెప్తూ ఉంటారు. ఒక అద్దం పగిలితే ఇంట్లో ఏం జరుగుతుంది అనే ఆలోచనలు ఉంటాయి. కొంతమంది కొన్ని సూచనలు ఇస్తూ ఉంటారు. మీరేం చెప్తారు? అద్దం పగిలితే మామూలుగా చెప్పాలంటే కొత్త అద్దం తెచ్చుకోవడమే ఒకటి. రెండోదేందంటే ఈ మధ్యన అద్దాలు ఎవరు వాడట్లేదు. హ్మ్. యాక్చువల్లీ అద్దంతో పోల్చినటువంటి స్టిక్కరింగ్స్ వస్తున్నాయి ఈ మధ్యన అన్నీ కూడా. హ్మ్. వాల్ స్టిక్కర్ లాగా వస్తున్నాయి. అవి పెట్టుకోవడమే. అవైతే పగలవు. ఓకే. అయి పగలవు. పగలవు. హ్మ్. అయితే ముఖ్యంగా ఏందంటే మన పూర్వీకుల కాలంలో అద్దం పగలటం హ్మ్. ఏదైతే ఉందో దీనికి యెస్. అరిష్టం, హ్మ్. దీనివల్ల నెగటివిటీ, దీనివల్ల ఆర్థిక ఇబ్బందులొస్తాయి. హ్మ్. మనకేదో జరగబోతుంది హ్మ్. అనేది ఉంటుంది. అవును. కాకపోతే దీనికొక అద్దం పగలటం అనేది హ్మ్. కామన్‌గా ఏంటంటే మన ఆలోచన విధానం హ్మ్. ఏదైనా ఆలోచిస్తూ ఉంటాం. ఆలోచించినప్పుడు అద్దం చేతిలో పట్టుకుంటాం. అది పగిలిపోతది. ఆ హ్మ్. ఆలోచన ఏదో అవుతుంది అని అర్థం. ఓకే. మనకి ఒక సైంటిఫిక్‌గా ఏందంటే ఇప్పుడు నాకు ఒక దగ్గర అప్పు ఇవ్వాలి నేను. హ్మ్. అప్పు ఇవ్వాలి. అది ఎలా చేయాలో అర్థం కావట్లేదు. ఆ సమయంలో నేను ఆ ఆలోచన మీద హ్మ్. ఉన్నాను నేను. హ్మ్. అద్దం పట్టుకున్నాను. హ్మ్. అది పగిలిపోయింది. అంటే మనం అప్పు తీర్చేదానికి ఏదైతే సానుకూలంగా ఉంటుంది అనుకుంటున్నామో, హ్మ్. అది కొంచెం లేట్ అవుతదేమో ఓకే. అని ఉంటుంది. హ్మ్. లేకపోతే ఓకే. ఈ వ్యక్తి కాదేమో, హ్మ్. అప్పయితే తీరుతుంది. మన ఆలోచనకు తగ్గట్టు ఆ సిట్యుయేషన్‌లో అప్పుడు అద్దం పగిలిన సిట్యుయేషన్‌లో మన ఆలోచన ఏదైతే ఉంటదో దాన్ని మార్చుకోండి ఓకే. అని. అంటే అది అలానే ఉంటే ఏదో ఇబ్బంది పడతారు. ఓకే. దాన్ని మార్చుకోండి అని. అంటే మనకి పాజిటివ్ కోసమే అది. హ్మ్. మనకేందంటే అపశకునంగా దాన్ని పరిగణనలోకి తీసుకుంటాం. ఇక అవును. పెళ్లి సంబంధాలు కుదిరేదానికి, హ్మ్. పిల్లలు పుట్టేదానికి, హ్మ్. లేకపోతే విదేశయానానికి, ఏదైనా హ్మ్. జీవితంలో పనికొచ్చే విషయాలు మొదలుపెట్టేదానికి హ్మ్. ఆలోచించినప్పుడు, అది హ్మ్. మాట్లాడుకునేటప్పుడు హ్మ్. అద్దం పగులుతూ ఉంటది. గబక్కన పగిలిందనుకోండి, అప్పుడేందంటే అపశకునంగా భావిస్తాం. కానీ హ్మ్. అక్కడ ఆ సంబంధం వదులుకుంటే మంచి జరుగుతుందేమో, ఇప్పుడు ఎళ్ళకపోతే ప్రయాణానికి హ్మ్. మంచి జరుగుతుందేమో. ఓకే. ఇప్పుడు ఎవరైనా తుమ్మితే ఆగాలి అంటారు. అవును. ఆగి ముందు తుమ్ము మంచినీళ్ళు మంచిది, ఎనక తాగాలి తుమ్ము అంటారు. మంచిదని చెప్తారు. అవును. అలానే అర్థంగా ఏందంటే, ఆ ఒక సమస్య ఏదైతే ఉందో, హ్మ్. దానికి పరిష్కార మార్గం చూపిస్తది. అది ఓకే. పాజిటివ్‌నే. హ్మ్. అద్దం పగలడం అనేది పాజిటివ్. హుహు. అద్దం పగలడం వల్ల చెడేం జరగదు. భయపడాల్సిన అవసరం అయితే భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. లేదు. ఆ విషయం ఏదో జరగపోతుంది. అది ఇక్కడ జరిగిపోయింది. నీకు ముందుగానే సూచన చూపిస్తదనమాట. అద్దం హ్మ్. పగలడం అంటే అది. ఇంకోటేందంటే, ఎక్కువ అందంగానున్నాను అని ఊహించుకున్నా కూడా అద్దం పగిలిపోద్ది. ఎవరికి వాళ్ళు నేనింకా ఎక్కువ అందంగా ఉన్నాను అన్నా ఓకే. గూడా ఇప్పుడు ఇతనుంటారు. రా 'చలమో' సంథింగ్ పాత హీరో ఒకరుంటారనమాట. హ్మ్. అది మూవీ ఒకటుంటుంది. అది ఏంటంటే ఏదో మూవీలో నాకన్నా అందంగా ఎవరున్నారు? నాకన్నా చక్కగా ఎవరున్నారని జెప్పి అద్దాన్ని జూసుకొని పాట పాడుతూ ఉంటాడనమాట. హ్మ్. అప్పుడు అంటే ఇంకా అద్దానికే అంకితమైపోతుంటారు వాళ్ళు. సో, అలాగా ఉన్నప్పుడేంటంటే తన దిష్టి తనకే తగులుతది. అప్పుడు ఆ అద్దం ఆటోమేటిక్‌గా మచ్చలు పడటమో, పగలటమో జరుగుతది. అద్దానికి దిష్టి తగిలిద్ది గదా! హ్మ్. అట్లా. అంటే చాలా మంది కూడా అద్దం ముందు నిలబడి చూసుకుంటారు. ప్రతి ఒక్కరు చూసుకుంటారు. చూసుకోరని కాదు. కొంతమంది కొన్ని ఉద్దేశాలతో కొంతమంది నేను అందంగా ఉన్నా అని చూసుకుంటారు. కొంతమందేమో అరే! బయటికి పోతే నేను అందంగా లేనంటారేంట్రా? నాకేం తక్కువ బ్లాక్‌గా ఉంటేనే నేను మంచిగా లేను, అందంగా లేననా అని చెప్పేసి అందం కోసం కూడా వాళ్ళు అద్దం ముందు నిలబడి చూస్తూ అంటే ఉంటారు. ఇక్కడ ఏందంటే వారికి వారే పొగుడుకోవటానికి అద్దం ముందు నిలబడతారు. అది ఇందాక చెప్పాను 'మాయాబజార్'. మాయాబజార్. 'మాయాబజార్‌లో' కామెడీ హ్మ్. అతననమాట.
అనమాట. హ్మ్. అతను అద్దం ముందు నిలబడి ఇదే పని ఉంటదనమాట ఈయనకి. అద్దం ముందే నాకన్నా అందంగా ఎవరుంటారు? నాకన్నా హ్మ్. చందంగా ఎవరుంటారని పాడుకుంటూ ఉంటారు. ఇక అద్దానికే అంకితం అయిపోతారు. చివరికి అద్దంతోనే వెళ్ళిపోతారంటారనమాట. అవును. బయట ప్రపంచానికి ఎవరికీ తెలీదు. అవును. అలానే అద్దం అనేది ఏంటంటే అద్దానికే దిష్టి తగలకూడదు. దిష్టి తగిలి అందంగా ఉన్న వాళ్ళు అద్దం ముందు ఉన్నారనుకోండి, అద్దానికి దిష్టి తగిలి అక్కడ పగిలిపోద్దనమాట. పగిలిపోద్ది. అంటే నరదిష్టికి నరరూప రాక్షసులు కూడా బలైపోతూ ఉంటారు. అవును. అలానే నల్లరాయి కూడా బలైపోతూ ఉంటుంది. అవును. అలాంటిది అద్దం ఎంతండి? హ్మ్. అంటే అందంగా ఉండడం కూడా శాపం అనమాట. హ్మ్. అద్దం పగిలింది అయితే అంటే చాలా కారణాలుంటాయి. మనం అందంగా అంటే ఉన్నామని అదే మెయిన్ చెప్పాలి. పగిలిన అద్దము ఇంట్లో ఉండొచ్చంటారా? ఉండకూడదంటారా? అయితే ముఖ్యంగా ఏందంటే ఈ అద్దం పగలటానికి పాజిటివిటీ తీసుకోవాలి. హ్మ్. దాన్ని నెగెటివ్‌గా తీసుకునే అవసరం లేదు. ఆ సందర్భాన్ని బట్టి ఆ హ్మ్. విషయాన్ని మర్చిపోండి. హ్మ్. పోస్ట్‌పోన్ చేసుకోండి. కొంచెం ఆలోచించండి. ముందడుగు వేసే కన్నా కొంచెం వెనక ముందు చేసుకుంటే సరిపోతుందని ఒక మనకి సూచన ఇచ్చేదే అద్దం. హ్మ్. అదొకటి. రెండోది ఉదయాన్నే లేవగానే హ్మ్. మన మొహం మనం చూసుకునేదానికి చాలా మంచి గుణం, మంచి సదుపాయం, మంచి ఆలోచన. మన మొఖం మనం చూసుకుంటే ఏం హ్మ్. జరిగినా ఒక ఇబ్బంది అనేది మనకే పడతాం కాబట్టి, మన హ్మ్. మొహం మనమే చూసుకోవడానికి అనువుగా ఉండేటువంటిది అద్దం. హ్మ్. 5 నిమిషాల కన్నా అద్దం ఎక్కువ చూడకూడదు ఎవరు కూడా. ఓకే. 5 నిమిషాలు లాస్ట్. అంతకుమించి అద్దం ఒకేసారి కంటిన్యూషన్ చూస్తే, ఆ దిష్టి దోషం కూడా మన మీదకొస్తుంది. మన మొహం అవును. మనం కూడా దిష్టి ఉంటుంది. ఆ! అదొకటి. ఇకపోతే అద్దం పగిలింది హ్మ్. ఇంట్లో ఉండాలా లేదా? అవును. ఇంట్లో ఉండకూడదండి. ఉండకూడదు. అద్దం పగిలితే ఇంట్లో ఉండకూడదది. అది పడేయడం మంచిది. అద్దం పగిలిన తర్వాత అది నెగెటివ్ కదా! హ్మ్. పగిలిపోయింది. ఇక అది నెగెటివ్. అసలు చూసుకోకూడదు. నెగెటివ్ హ్మ్. తగులుతది. పగిలిన అద్దం చూడటం కూడా నెగెటివ్‌నే. ఓకే. మనకి లేనిపోయినటువంటి తలకాయ నొప్పులవి. తలకాయ నొప్పే వస్తది. హ్మ్. ఆ పని అవ్వవు. ఏ పనైతే అనుకుంటున్నామో అది అవ్వదు. అవ్వదు. అద్దం మార్చిపోవటము, మచ్చలు పట్టము, హ్మ్. కలర్ పోవటము అలాంటివి చేయకూడదు. అద్దం అనేది మనకి స్పష్టంగా ఉండాలి. క్లీన్‌గా ఉండాలి. దానికి ఓకే. చుట్టూ ఉన్నటువంటి ఫ్రేమ్ కావచ్చు, అద్దం కావచ్చు, ఏమాత్రం మచ్చ కూడా పడకూడదు. హ్మ్. అది ఎంతైతే క్లీన్‌గా చూసుకుంటామో దేవుడితో సమానం అద్దం. ఓకే. అద్దం ఎంత క్లీన్‌గా చూసుకుంటాం మనము దేవుని మందిరంలో విగ్రహాలు, ఫోటోలు, ఫ్రేమ్స్ ఎలా అయితే శుభ్రంగా చూసుకుంటామో, అద్దాన్ని అంతకన్నా శుభ్రంగా చూసుకోవాలి. హ్మ్. ఎందుకంటే మీరోటి గమనించండి. హ్మ్. ప్రతిసారి చూసుకున్నోళ్ళ గురించి వదిలేసేయండి. హ్మ్. మనము కాలకృత్యాలన్నీ తీర్చుకున్న తర్వాత, స్నానం ఆచరించిన తర్వాత, మనం ఏదన్నా రెడీ అవ్వాలి. బయటికి వెళ్ళేదానికి నలుగురు మనల్ని చూసుకునేలాగా, మనల్ని గౌరవించే విధంగా చూసుకోవాలంటే, అద్దం దగ్గరికెళ్ళేసి మనం రెడీ అవుతాం. అవును. ఆ అద్దం ఏం చేస్తదంటే, మనకి రెడీ చేసేస్తది. మనం ఎలా అవును. ఉంటే బావుంటదనేది అద్దం అవును. డిసైడ్ చేస్తది మనల్ని. అవును. అలాంటి అద్దాన్ని మనము ఎంతో క్లీన్‌గా, హ్మ్. ఎంతో పూజా మందిరంలో ఉన్నటువంటి విగ్రహాల్లాగా మనం చూసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ చూసుకొని అలా పడేయకూడదు అద్దాన్ని. దాన్ని ఎంత శ్రేష్టత మనం చూసుకుంటామో, దాన్ని ఎలా అయితే కాపాడుకుంటామో, మనల్ని అది అంత కాపాడుకొని బయట పనులను గూడా పాజిటివిటీ తీసుకొచ్చేదానికి తోడ్పడుతుంది. ఓహో! అద్దాన్ని మనం దేవుడితో స్వరూపంగా చూసుకోవాలి. ఇంకోటి హ్మ్. కులము, మతం లేనిది అద్దం. హ్మ్. అవును. ప్రతి మనిషి నేను అందంగా ఉన్నాను అని ఊహించుకునేదే అద్దం. హ్మ్. అంతే గదండీ! యెస్. అద్దంలో చూసుకొని నాకన్నా ధీరుడెవరు అనుకునేటువంటిదే గదా అద్దం అంటే. అందుకే ఏం జరుగుతుందో తెలియడం హ్మ్. కానీ చూసుకునే అర్థం ఏంటి? మనం ఎలా ఉన్నామో మనం చూసుకునే దానికే అద్దం అనమాట. అవును. అందుకని అయితే అద్దం అనేది మనం దేవుడితో సమానంగా చూసుకోవాలి. మతం లేని దేవుడు అద్దం. అయితే పగిలిన అద్దం గూడా ఇంట్లో ఇంట్లో పెట్టుకోకూడదు. ఉండకూడదు. ఉండకూడదు. ఇంట్లో ఉండకూడదు. అది తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు మళ్ళీ. హ్మ్. ఆ అద్దం తీసుకెళ్ళి పారేడు నీటిలో అయినా వేయాలి. హ్మ్. లేదా ఏదైనా దేవుని మందిరాల్లో చెట్లుంటాయి. ఆ అవును. చెట్ల కిందైనా పెట్టాలి. అలా హ్మ్. రోడ్ల పక్కన పడేయటం లాంటివి చేయకూడదు. ఓకే. దానికొక మళ్ళీ ఒక కవర్‌లో కానీ, ఒక ఎర్రని క్లాత్‌లో గాని చుడితే ఇంకా మంచిది. ఓహో! ఇంకోటుంది. పగిలిన అద్దం ఇంట్లో ఉంటే, హ్మ్. ఆ అద్దం ముక్కలన్నీ తీసుకొని, హ్మ్. ఏదైనా ఎర్రని క్లాత్‌లో కట్టేసి, ఇంట్లో పిల్లలు చంటి పిల్లలుంటారు గదా! హ్మ్. వారికి నరదిష్టి ప్రభావం పోయేలాగా, తల దగ్గర నుంచి కాలి వరకి గూడా ఒక 7 టైమ్స్ హ్మ్. క్లాక్ వైస్‌గా దిష్టి తీసి హ్మ్. పడేస్తే ఇంకా శ్రేష్టం. కానీ హుహు. ఇంట్లో మాత్రం పగిలి ఉంచకూడదు. కొంతమంది బీరువాలకి పెడతారు. అవును. అదైనా పగలకూడదు. హ్మ్. కొంతమంది షోకేస్‌లకి పెడతారు. అది కూడా పగలదు. డ్రైనింగ్ హాల్స్‌కి పెడతారు. అది ఏ అద్దమైనా సరే చార ఇవ్వకూడదు. ఆ ఓకే. నెగటివిటీ ఉంటుంది. ఇంకోటేందంటే పగిలిన ఇంట్లో హ్మ్. ధనధాన్యాలు గూడా కొంతమేర ఇబ్బంది ఉంటే ఇంకోటుంది. ఈ పగిలిన అద్దం ఇంట్లో ఉండడం వల్ల మనశ్శాంతి ఉండదు. ఓహ్! ఓకే. మనశ్శాంతి ఉండదు, మైండ్ ప్రశాంతత ఉండదు, గొడవలు అవుతూ ఉంటాయి. ఇది గూడా హ్మ్. ఒక కారణం. గొడవలవడానికి కారణం అద్దం గూడా ఒకటి. ఓహో! అద్దం గూడా ఒకటి. చాలా గొప్పగానేటువంటి క్వెషన్ దానికి ఎందుకంటే సరైనటువంటి ఎందుకంటే సమాధానం. చాలా ఇండ్లల్లో కూడా అద్దాలు పగులుతూ ఉంటాయి. పగిలినంక అక్కడ పక్కన ఓ మూలన ఏసి పెట్టేసి అట్లా ఉంచేస్తారు. పగిలినా సరే ఉంచుతారు. కొంతమందయితే ఆ పగిలినా సరే దాంట్లో మొహం చూసుకుంటూ ఉంటారు. అందుకే నాకు ఆ డౌటొచ్చి అసలు పగిలిన అద్దం ఉండొచ్చా? లేదా? అని జెప్పేసి అడగడం జరిగింది గురువుగారు. ఇంకోటి హ్మ్. దీన్ని వచ్చేసి మంగళవారం, హ్మ్. శుక్రవారం బయట పడేయకూడదు. మిగతా వారాలు ఏ రోజైనా
బయట వేసేయచ్చు. బయట అంటే మనం చెప్పినట్టు గుళ్ళు గాని, ఆ. పారేడు నీటిలో గాని వేయొచ్చు. మంగళవారం, శుక్రవారం అయితే శుక్రవారం. అస్సలు వేయకూడదు. వేయకూడదు. ఓకే గురువు గారు, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.